గాయస్ అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే జాబ్ తెచ్చుకోవాలి. సో ఈ రూల్‌ని జనరల్‌గా ఏంటంటే ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వాల్సిందే. ఇప్పుడు దేని గురించి మాట్లాడుతున్నానంటే సో అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ అండ్ మాదాపూర్ హైదరాబాద్‌లో అండ్ ఎక్కువగా మనం మాట్లాడుకుంటే ఇప్పుడు ప్లేస్‌మెంట్స్ అందరూ యాక్టివ్ అయిపోతున్నారా? చాలా యాక్టివ్‌గా ప్లేస్‌మెంట్స్ అనేవి చేపిస్తా ఉన్నారా? ఎందుకు అంటే జాబ్స్ పెరిగాయి, కాల్స్ పెరిగాయి. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఎక్కువగా ఉన్నాయి. అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్లీ కొంత బీజీవీ కూడా కాకుండా వాళ్ళు మెయిన్ ఫోకస్ అనేది ఈ స్కిల్ మనం అంటే మ్యాచ్ అవుతారా లేదా, మన జాబ్ డిస్క్రిప్షన్కి ఈ పర్సన్ మ్యాచ్ అవుతారా లేదా అనే విషయాన్ని ఖచ్చితంగా ఎక్కువ తీసుకుంటా ఉంటారు. అండ్ చాలా మంది ఈ విషయం అర్థం కావట్లేదు, టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవకాశం ఉంది. చాలా మంది ఇప్పుడు ఏం చేస్తారు, అవకాశం ఉన్నప్పుడు సైలెంట్గా ఉండి, అవకాశం ఉన్నప్పుడు ఎలాంటి డెసిషన్స్ తీసుకోకుండా సో వెయిట్ చేసి తర్వాత వచ్చి మళ్ళీ నాకు జాబ్ కావాలి, నాకు ఎలాగైనా ప్లేస్ చేయండి అని అడుగుతూ ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే మనకి కావాల్సినప్పుడు ప్లేస్మెంట్లు రావు. కాల్స్ ఉన్నప్పుడే ప్లేస్మెంట్ అనేది తెచ్చుకోవాలి. మాదాపూర్, అమీర్పేట్ అన్ని ఇన్స్టిట్యూట్లు ప్లేస్మెంట్ చాలా ప్రొయాక్టివ్గా చేస్తున్నాయి. ఖచ్చితంగా ప్రాపర్గా మీరు ప్లాన్ చేయండి. అండ్ అంటే అమీర్పేట్, మాదాపూర్ అన్ని చోట్ల ప్రతి ఇన్స్టిట్యూట్ ఇప్పుడు కొంచెం యాక్టివ్గా ప్రోయాక్టివ్ అయ్యాయి ఈ ప్లేస్మెంట్ విషయంలో. ఎందుకు ప్లేస్మెంట్ విషయంలో ఇంత ప్రోయాక్టివ్ అయ్యాయి అంటే కాల్స్ ఎక్కువ ఉన్నాయి. అంతే. అంటే ఇంకొక విషయం, చాలా మంది కొంత కమెంట్ చేస్తూ ఉంటారు, నా ఈ టెక్నాలజీ కాల్స్ లేవు, ఆ టెక్నాలజీ కాల్స్ లేవు, ఇంకో టెక్నాలజీ కాల్స్ లేవు అని. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ టెక్నాలజీకి కాల్స్ ఉన్నాయో తెలుసుకొని మన ప్రొఫైల్కి ఏది సూట్ అవుతుందో తెలుసుకొని దాన్ని ఇమీడియట్గా డెసిషన్ తీసుకోండి. ఇప్పుడు కానీ లేట్ చేశారంటే మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. మీకు ఇంకా ఓపెన్గా చెప్పలేకపోతున్నాను. ఎంత అంటే కళ్ళ ముందు ఇన్ని జాబ్స్ పెట్టుకొని ఇన్ని జాబ్ ఆపర్చునిటీస్ మంచి మంచి ప్యాకేజీలతో కంపెనీలు ఆఫర్ చేస్తూ ఉంటే ఇప్పుడు టైం వేస్ట్ చేసుకుంటా ఉంటే చాలా బాధ అనిపిస్తుంది. అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాల్సింది, అవకాశం ఉన్నప్పుడే జాబ్ తెచ్చుకోవాల్సింది. ఆలోచించండి ఒకసారి. నేను దయచేసి చెప్తా ఉన్నా, మళ్ళీ రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. నేను ఎన్నిసార్లు రీసెంట్ డేస్లో ఎన్నిసార్లు కాల్స్ ఉన్నాయి, మీరు ప్రోయాక్టివ్ అవ్వండి, యాక్టివ్గా మీరు జాబ్ కోసం ప్రయత్నాలు చేయండి అని చెప్పి చాలా చెప్తున్నాను మీకు. అనవసరంగా టైం వేస్ట్ చేసుకుంటా ఉన్నారు. సో ఒకసారి ఆలోచించండి, మళ్ళీ ఒక్కసారి ఈ విషయం గురించి గట్టిగా ఆలోచించండి. ఓకే. అవకాశాలు ఉన్నప్పుడే జాబ్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. అవకాశం ఉన్నప్పుడే సాఫ్ట్వేర్ ఉద్యోగం అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇది ఆలోచించండి. ఇక మళ్ళీ తర్వాత రిగ్రెట్ ఫీల్ అయితే ఎవరు ఏం చేయండి. ఓకే. థ్యాంక్ యూ.